హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో విజన్ ఐఏఎస్ ఎన్విరాన్మెంట్ పీజీ 365 మ్యాగజైన్లో రిమైనింగ్ టాపిక్స్ని అయితే చూద్దాము. ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోలను అయితే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటి యొక్క లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైగర్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా. అందులో కూడా ఈ ప్రాజెక్ట్ టైగర్ అయితే చూద్దాము. ఇది 1973 సంవత్సరంలో అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 2023 సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా కామమరేషన్ ఆఫ్ 50 ఇయర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రోగ్రామ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే మైసూర్, కర్ణాటకలో అయితే దీన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఇదే ఈవెంట్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మొదటిసారిగా ఇండియా 2019 సంవత్సరంలో ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ దేనికోసము అని అంటే, ఇది 7 బిగ్ క్యాట్స్ని, టోటల్గా 7 బిగ్ క్యాట్స్, టైగర్, లయన్, లియోపార్డ్, స్నో లియోపార్డ్, చీతా, జాగ్వర్ అండ్ పూమా, వీటన్నిటిని కూడా రక్షించడం కోసం ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని అయితే ఇండియా ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే 2023 సంవత్సరంలో దీన్ని లాంచ్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ టైగర్ గురించి చూస్తే, ఇది 1973 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే ఇందులో రాష్ట్రాలు, సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా రెండు ఫండింగ్ చేయడం జరుగుతుంది. ఇది మొదటిసారిగా 9 టైగర్ రిజర్వ్స్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ ప్రాజెక్ట్ టైగర్ యొక్క ముఖ్య ఉద్దేశం టైగర్ రేంజ్ స్టేట్స్, అంటే ఈ పులులు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటికి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం, లేదా ఈ ఇన్సైటివ్ కన్జర్వేషన్, అంటే అవి ఉన్న ప్లేసుల్లోనే వాటిని రక్షించడం కోసం ఈ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం ఈ ప్రాజెక్ట్ టైగర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే మంత్రిత్వ శాఖ అయితే దీన్ని చూసుకుంటుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ఎన్ష్యూర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ వైబుల్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో టైగర్ పాపులేషన్ని తగ్గకుండా చూసుకోవడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ వచ్చేసి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అయితే ఈ ప్రాజెక్ట్ టైగర్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫండింగ్ ప్యాటర్న్ వచ్చేసి, సెంటర్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టేట్స్, అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు 60% ఫండింగ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 50% అనేది ఈ రాష్ట్రాలు ఏవైతే నాన్ రికరింగ్ ఐటమ్స్ మీద పెట్టేటువంటి ఖర్చు ఉంటుందో వాటిలో 50% అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాలు అలాగే ఈ హిమాలయన్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సెంట్రల్ అసిస్టెన్స్ అనేది 90% ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ టైగర్ని అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని రెండింటిని కూడా కలపడం జరిగింది, మెర్జ్ చేయడం జరిగింది. ఈ రెండింటిని కలిపి ఒక కొత్త డివిజన్ని, ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్ డివిజన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టైగర్ కింద తీసుకునేటువంటి యాక్టివిటీస్ వచ్చేసి న్యూ టైగర్ రిజర్వ్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే కోర్ బఫర్ స్ట్రాటజీ అనేది కూడా యాక్టివిటీని అండర్టేక్ చేయడం జరిగింది. కోర్ బఫర్ ఏరియా అంటే, కోర్ ఏరియా అంటే ఈ రీజియన్లో హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి ఉండవు. అలాగే బఫర్ రీజియన్ వచ్చేసి దానికి అవుట్ సైడ్ ఉంటుంది. కోర్ ఏరియాస్ ఆర్ కెప్ట్ ఫ్రీ ఆఫ్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్. అలాగే బఫర్ ఏరియాస్ అనేవి హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ ఉంటాయి. అలాగే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఈ టైగర్ రిజర్వ్స్ కోర్ ఏరియాస్లో కన్స్ట్రక్షన్స్ అనేవి, కొత్తగా కట్టే కన్స్ట్రక్షన్స్ అనేవి బ్యాన్ చేయడం జరిగింది. అలాగే ఎంస్టైప్స్ అనే అప్లికేషన్ యాప్ ద్వారా ఈ పులుల యొక్క జనాభాను కూడా అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది చాలా టైగర్ రిజర్వ్స్లో అయితే డిప్లాయ్ చేయడం జరిగింది. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ద్వారా ఈ ఈబార్డ్ ప్రాజెక్ట్ కింద ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ద్వారా
సర్వైలెన్స్ చేయడము అలాగే వాటిని మానిటరింగ్ చేయడం కూడా జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా ఈ ప్రాజెక్ట్ టైగర్ స్కీమ్లో భాగంగా ఇక్కడ ఇచ్చిన ఇనిషియేటివ్స్ అన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మనకు వివిధ సంస్థలు అయితే ఈ టైగర్కి సంబంధించి ప్రొటెక్షన్ స్టేటస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది దీన్ని ఎండేంజర్డ్ కేటగిరీలో అయితే ఉంచడం జరిగింది. అలాగే సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ అయితే అపెండిక్స్ 1లో, తర్వాత ఈ వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది షెడ్యూల్ 1లో అయితే దీన్ని ఉంచడం జరిగింది. అలాగే ఇండియన్ ఆర్ రాయల్ బెంగాల్ టైగర్ గురించి చూస్తే దీని యొక్క సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి ప్యాంథెరా టైగ్రిస్. దీన్ని భారతదేశం యొక్క నేషనల్ యానిమల్గా డిక్లేర్ చేయడం జరిగింది. దీని యొక్క హ్యాబిటేట్ వచ్చేసి ఇది ఇండియాలో ఎక్కువగా ఉంది. అలాగే బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, చైనా, మయన్మార్లో ఇవి తక్కువగా ఉన్నాయి. ఇవి కొండ ప్రాంతాలు, అలాగే మ్యాంగ్రూవ్ స్వాంప్స్, తర్వాత గ్రాస్ ల్యాండ్స్, ఈ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ ఇలాంటి ఏరియాస్లో ఈ రాయల్ బెంగాల్ టైగర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ టైగర్ని కన్జర్వ్ చేయడం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే వీటిని అంబ్రెల్లా స్పీసీస్ అలాగే కీస్టోన్ స్పీసీస్ అని చెప్పి కూడా పిలవచ్చు. ఎందుకంటే ఇవి ఒక ఎకోసిస్టమ్ని ఎంటైర్ ఎకోసిస్టమ్ని ఇవి డిఫైన్ చేస్తే వాటిని మనం కీస్టోన్ స్పీసీస్ అని అంటాము. అలాగే ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వీటి ద్వారా ఎకో టూరిజము అలాగే దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అయితే వీటి ద్వారా పెంపొందించవచ్చు. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్లయితే స్ట్రైప్స్, హ్యూమన్ ఫింగర్ ప్రింట్స్ అంటే మానవుడి యొక్క వేలి ముద్రలకు ఎలా అయితే యూనిక్గా ఉంటాయో ఒకరికి సంబంధం లేకుండా, అలాగే పులుల్లో కూడా ఈ స్ట్రైప్స్ అనేవి అంటే బాడీ పైన ఉండేటువంటి స్ట్రైప్స్ అనేవి కూడా ఒకదానికి సంబంధం లేకుండా ఈ స్ట్రైప్స్ అనేవి ఉంటాయి. సో వీటి ద్వారా వీటిని ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఇది ఒక టెరిటోరియల్ యానిమల్. ఒక మగపులి సమీపంలో 2 నుంచి 7 ఫీమేల్ పులుల సమీపంలో ఒక మేల్ అయితే ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది స్టేటస్ ఆఫ్ టైగర్స్, కోప్రిడేటర్స్ అండ్ ప్రే ఇన్ ఇండియా 2022 రిపోర్ట్. ఈ రిపోర్ట్ని అలాగే టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా 5th సైకిల్ ఫైనల్ రిపోర్ట్ని కూడా ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ అంటే చట్టబద్ధమైన సంస్థ. దీన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం దీన్నైతే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏదైనా ఒక చట్టం కింద ఒక బాడీని ఏర్పాటు చేసినప్పుడు దాన్ని చట్టబద్ధమైన సంస్థ అంటే స్టాట్యూటరీ బాడీ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. దీన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని 2005 సంవత్సరంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. టైగర్ టాస్క్ ఫోర్స్ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా ఈ NTCని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క కాంపోజిషన్ వచ్చేసి మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్కి ఎవరైతే మినిస్టర్ ఇన్ఛార్జ్ ఉంటారో అతను చైర్పర్సన్గా అయితే ఉంటారు. తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్లో స్టేట్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు వైస్ చైర్పర్సన్. అలాగే పార్లమెంట్లో ఉన్నటువంటి 3 మెంబర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఈ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీలో ఉన్నటువంటి సెక్రటరీ, అలాగే ఇతర సభ్యులు కూడా ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీలో అయితే ఉంటారు. దీన్ని ఏ మినిస్ట్రీ కింద రెగ్యులేట్ చేయడం జరుగుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ప్రాజెక్ట్ టైగర్కి చట్టబద్ధత కల్పించడము, అలాగే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ఈ టైగర్ రిజర్వ్స్ని మేనేజ్ చేయడంలో అకౌంటబిలిటీని ప్రొవైడ్ చేయడము, అలాగే పార్లమెంటు ద్వారా ఈ టైగర్ కన్జర్వేషన్ మీద ఓవర్సైట్ని ప్రొవైడ్ చేయడము, ఈ టైగర్ రిజర్వ్స్ సరౌండింగ్స్లో ఎవరైతే లోకల్ లైవ్లీహుడ్ పీపుల్ ఉంటారో వారి యొక్క ఇంట్రెస్ట్ని కూడా అడ్రస్ చేయడము దీని యొక్క ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం.
అలాగే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్స్ వచ్చేసి స్టేటస్ ఆఫ్ టైగర్స్ కోప్రిడేటర్స్ అండ్ ప్రే ఇన్ ఇండియా 2022 రిపోర్ట్. ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ చూస్తే భారతదేశము ప్రస్తుతం ప్రపంచంలో 75% ఆఫ్ ద వైల్డ్ టైగర్ పాపులేషన్ని భారతదేశంలోనే ఉంది. అలాగే సెంట్రల్ ఇండియా, శివాలిక్ హిల్స్, గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఇవన్నీ కూడా ఈ టైగర్ పాపులేషన్ని ఎక్కువగా అయితే అవ్వడం జరిగింది ఈ 3 ఏరియాస్లో. అలాగే వీటిని ఐడెంటిఫై చేయడానికి, వీటిని అసెస్మెంట్ చేయడానికి యూజ్ చేసినటువంటి టెక్నిక్స్ వచ్చేసి ఫస్ట్ది ఎంస్ట్రైప్స్ అంటే మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్. అంటే దీన్ని జీపీఎస్ అలాగే రిమోట్ సెన్సింగ్ ఆధారంగా వీటిని లొకేట్ చేయడం జరుగుతుంది. అలాగే కెమెరాస్ని కూడా ఇన్స్టాల్ చేసి వాటిని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఏరియాలో ఈ కెమెరా ట్రాపింగ్ అనేది చేయలేకపోతే, పాసిబుల్ కాకపోతే ఈ మాలిక్యులర్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్లో ఇచ్చినటువంటి ముఖ్యమైన పాయింట్స్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టైగర్స్ అనేవి ఎక్కువగా మధ్యప్రదేశ్లో, రెండో ప్లేస్ కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తమిళనాడులో అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు వచ్చేసి నాగాల్యాండ్, మిజోరాం, అదే జార్ఖండ్లో ఈ 2022 రిపోర్ట్ చూసుకుంటే, 22 సంవత్సరంలో చేసిన రిపోర్ట్ చూసుకుంటే ఒకటి ఉంది. గోవా 5, అరుణాచల్ ప్రదేశ్ 9. టోటల్ నెంబర్ వచ్చేసి 3682, 3682. అలాగే టైగర్ రిజర్వ్స్ ప్రకారం చూసుకుంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో, ఇది ఉత్తరాఖండ్లో ఉంది, 260 అయితే ఉన్నాయి. బందీపూర్ నేషనల్ పార్క్ 150, నాగర్హోల్ 141, బాంధవ్గర్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది 135, దుధ్వా ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది 135. అంటే టైగర్ రిజర్వ్స్లో టైగర్ లేని రిజర్వ్స్ ఎక్కడనంటే దంపా మిజోరాం, కమలాంగ్ అరుణాచల్ ప్రదేశ్, కవాల్ తెలంగాణ, సట్కోసియా ఒడిస్సా, సహ్యాద్రి మహారాష్ట్ర. వీటిలో అయితే ఈ టైగర్స్ అనేవి లేవు. నెక్స్ట్ వచ్చేసి మీ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. ఈ మీ ఎంఈఈ దీని గురించి అయితే ఇది టైగర్ని అసెస్ చేయడం కోసం 2006 సంవత్సరం నుంచే దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అలాగే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII ఈ రెండు కలిసి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఫ్రేమ్వర్క్ అనేది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇవైతే దీన్ని ఫ్రేమ్వర్క్ని ఇవ్వడం జరిగింది. దీని ప్రకారము పెరియార్ టైగర్ రిజర్వ్, కేరళలో ఉన్నటువంటి పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది బెస్ట్ మెయింటైన్ టైగర్ రిజర్వ్గా ర్యాంక్ చేయడం జరిగింది. అలాగే ఈ మీ స్కోర్ అనేది 78%కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ధోల్పూర్ కరోలి టైగర్ రిజర్వ్ DKTR. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఈ ధోల్పూర్ కరోలి టైగర్ రిజర్వ్కి ఫైనల్ అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్స్ని కూడా రీసెంట్గా అప్రూవ్ చేయడం జరిగింది. ఈ టైగర్ రిజర్వ్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ అయితే నోటిఫై చేయడం జరుగుతుంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అడ్వైస్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు టైగర్ రిజర్వ్స్ని నోటిఫై చేయడం జరుగుతుంది. ఇది దేని కింద అనంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అందులో ఉన్నటువంటి సెక్షన్ 38(5) ప్రకారం అయితే వీటిని నోటిఫై చేయడం జరుగుతుంది. అలాగే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఈ కుంభాల్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది రాజస్థాన్లో అయితే ఉంది, దానికి కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ధోల్పూర్ కరోలి టైగర్ రిజర్వ్ ఇది రాజస్థాన్లో ఉంది. దీని గురించి చూస్తే ఇది ధోల్పూర్ అలాగే కరోలి డిస్ట్రిక్ట్స్ ఈస్టర్న్ రాజస్థాన్లో ఉన్నటువంటి
ధోల్పూర్ అలాగే కరోల్ డిస్టిక్స్ మధ్యలో అయితే ఇది ఎక్స్టెండ్ అయ్యి ఉంది. ఇది మధ్యప్రదేశ్ని కూడా టచ్ చేసింది, బోర్డర్ ఉంటుంది. ప్రజెంట్ రాజస్థాన్లో 4 టైగర్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అనేది 5th అవుతుంది. సో ఆల్రెడీ ఉన్నటువంటి 4 వచ్చేసి రణతంబోర్, సరిస్కా, ముకుంద్రా అలాగే రామ్గర్, విషిదారి. సో ఈ 4 టైగర్ రిజర్వ్స్ కూడా రాజస్థాన్లో ఉన్నాయి. ఇప్పుడు 5th టైగర్ రిజర్వ్ కూడా రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేయడం జరిగింది. అవి ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్. అక్కడ దీని నుంచి ఫ్లో అయ్యే రివర్స్ వచ్చేసి చంబల్ రివర్ దీనికి దగ్గరగా అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ఫారెస్ట్ వచ్చేసి ట్రాపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్. అలాగే అక్కడ ఉండే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి సాంబార్, చీతల్, బ్లూ బుల్, వైల్డ్ బోర్, స్లాత్ బీర్, హైనా అండ్ లియోపార్డ్ ఇవన్నీ ఈ రీజన్లో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూస్తే టైగర్ ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్. ఇండియా చేసినటువంటి ఇంటర్ స్టేట్ టైగర్ ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అయింది. దీన్ని 2018 సంవత్సరంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇక్కడ 2 బిగ్ క్యాట్స్ని ట్రాన్స్లోకేట్ చేద్దామని చెప్పేసి అయితే ప్రయత్నించారు. అందులో మేల్ దాని నేమ్ వచ్చేసి మహావీర్, దీన్ని కన్హా టైగర్ రిజర్వ్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. అలాగే ఫీమేల్ దీని నేమ్ వచ్చేసి సుందరి, దీన్ని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బాంధవ్గర్ టైగర్ రిజర్వ్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. వీరెండింటిని సత్కోసియా టైగర్ రిజర్వ్, ఒరిస్సాలో ఉన్నటువంటి సత్కోసియా టైగర్ రిజర్వ్లోకి అయితే తీసుకురావాలని చెప్పి చూశారు. బట్ ఇదైతే ఈ ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ అవ్వడానికి గల కారణం వచ్చేసి ల్యాక్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ స్టాఫ్. అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి వీటిని మెయింటైన్ చేయడంలో సరైన ట్రైనింగ్ లేకపోవడం, అలాగే పూర్ ప్రే ఆగ్యుమెంటేషన్ అంటే వాటికి ఇవ్వవలసిన ప్రే ఆహారంలో కానీ ఇలాంటి వాటిలో ఫెయిల్ అవ్వడము. ఈ ప్రాజెక్ట్ టైగర్కి ఇచ్చినటువంటి ఫండ్స్ అనేవి కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే హ్యూమన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ IUCN ఇంటిగ్రేటెడ్ టైగర్ హ్యాబిటేట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఫర్ టైగర్ ప్రోగ్రామ్, దీని షార్ట్కట్లో ITHCP. ఇది కాన్సెప్ట్ నోట్స్ ఫర్ phase 4 ఆఫ్ ది ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక కాల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ phase 4 అనేది ప్యాంథరన్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దీన్ని 2014 సంవత్సరంలో అయితే లాంచ్ చేశారు. దీనికి సపోర్ట్ వచ్చేసి జర్మన్ ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది దీని ఫండింగ్ మెకానిజంలో సపోర్ట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్. దీని ప్రకారము టైగర్ పాపులేషన్ అనేది 60% అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఈ గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ అనేది 13 దేశాలు కలిసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దేనికి అని అంటే 2022 సంవత్సరం కల్లా ఈ టైగర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డబుల్ చేయడం కోసం దీన్ని గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ 2010లో లాంచ్ చేశారు. దాని కింద దీన్ని తీసుకురావడం జరిగింది సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ ద్వారా. నెక్స్ట్ వచ్చి ఈ GTRP గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ అనేది 2022 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. ఎప్పటి వరకు అని అంటే 2034 సంవత్సరం వరకు.